హై వ్యూవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రజెంట్ అయితే నేను బృందావన్లో ఉన్నటువంటి రంగ్జీ టెంపుల్లో అయితే ఉన్నానండి. రంగనాథ స్వామి దేవాలయం అని చెప్పచ్చు. మన దక్షిణ భారతదేశంలో దేవాలయాలు ఎలా ఉంటాయో ఇక్కడ అలాగే సేమ్ అలాగే ఉంటుందండి. ఇక్కడ దేవాలయం చూపిస్తాను. బాగా డిఫరెంట్గా ఉంది కాబట్టి చూపిస్తున్నాను. టెంపుల్ ముందు భాగంలో ఇలా అయితే ఉంటుంది. ఈ దేవాలయాన్ని రంగ్జీ ఆలయం అంటారు, రంగనాథ్జీ ఆలయం అని కూడా పిలుస్తారండి. బృందావనంలో ద్రావిడ శైలిలో నిర్మించబడినటువంటి అతిపెద్ద ఏకైక ఆలయం. అంటే ఇలా వేరే ఆలయాలు ఇలా ఉండవండి. అంటే మన సౌత్ స్టైల్లో ఉంటుంది. ఈ దేవాలయం లోపలికి వెళ్ళాక మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ దేవాలయాన్ని వచ్చేసి 1851 అంటే 1851లో శ్రీ రంగుదేశిక్ స్వామీజీ మార్గదర్శకత్వంలో సేత్ గోవిందాస్ జీ మరియు సేత్ రాధాకృష్ణన్జీ చేత నిర్మించడం జరిగిందండి. నిర్మించబడినటువంటి శ్రీ రంగుజీ దేవాలయం శ్రీ గోదా రంగమన్నార్కు అంకితం చేయబడింది. ఈ దేవాలయం గోదా లేదా ఆండాల్ 8వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ వైష్ణవ సాధువు అండి. అతను వచ్చేసి తమిళ భక్తిపరమైనటువంటి మతపరమైన శ్లోకాల సమూహమైన తిరుప్పావైని స్వరపరిచారు అని చెప్తారు. ఇది లోపలికి వచ్చాక మనకు ఇలా కనిపిస్తుంది దేవాలయం గోపురం. మన సౌత్ ఇండియన్ స్టైల్లో ఉంటుంది దేవాలయం మొత్తం కారిడార్ చుట్టూ. ఇక్కడ లోపల స్వామివారు అయితే ఇలా ఉంటారు. చిన్నగా కంప్లీట్ చేసేస్తానండి వీడియో. చూడండి, స్వామివారు ఇలా ఉంటారు లోపల. ఈ దేవాలయం మొత్తం కూడా తిరిగాను, నేను చూశాను. ప్రత్యేకమైన స్టోరీ అయితే ఏం లేదు, కానీ అంటే అక్కడ వాళ్ళకు కొత్తగా అనిపిస్తుంది దేవాలయం. అందుకే చాలామంది కూడా వస్తారు. ఇక్కడ 30 రూపాయలు టికెట్ అయితే ఉంటుంది. ఆ టికెట్ 30 రూపాయలు తీసుకొని మనం వెళ్ళామంటే ఈవెన్ స్వామివారిని ఊరేగించే అవి ఉంటాయి కదా, రథము, ఆ రథము అవిని చూడాలంటే కూడా 10 రూపాయలు మనం పే చేయాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి. దేవాలయం లోపలికి అయితే వచ్చేసాను. ఇక్కడ మనము ఆ ధ్వజస్తంభాన్ని మొత్తం కూడా మనం చూడొచ్చండి. చూడండి, ఇక్కడ వాళ్ళకు ఈ మథుర బృందావనం ఇక్కడ ఉన్న వాళ్ళకు చాలా కొత్తగా అనిపిస్తుంది దేవాలయం. మనం ఇలాగే దేవాలయాన్ని చూస్తూ ఉంటాం. గోపురాలు 4 వైపుల 4 గోపురాలు ఇలా చూస్తాం కదా. వాళ్ళకు ఇట్లా గోపురాలు ఎక్కువ ప్రాకారాలు ఇలా ఉండవండి. వాళ్ళు చిన్నగా ఉంటాయి కదా వాళ్ళ దేవాలయాలు. అందుకే ఇది కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడికి చాలామంది కూడా మామూలుగా ఉత్సవ విగ్రహాలను మనము నార్మల్గా చూస్తాం మనం ఇక్కడ. కానీ ఇక్కడ ఉత్సవ విగ్రహాలను చూడాలన్నా కూడా 10 రూపాయలు పే చేసే చూడాలి. చూడండి, డబ్బులు రాబట్టుకుంటున్నారు టికెట్లు. నేను కూడా టికెట్ ఇచ్చేసాను. ఇక్కడ చూపిస్తాను పదండి లోపల ఎలా ఉంది. ఈ అద్దాల మండపం అంట ఇది. లోపల మనం ఎన్నోసార్లు చూసాం, మళ్ళీ ఒకసారి నేను మీకు చూపిస్తాను క్లియర్గా. అద్దాల మండపం సింపుల్ అంతే. డిఫరెంట్ కలర్స్ అద్దాలు కొత్తగా చూశారు కదా, ఇలా ఉంటుంది. దేవాలయం చూడడానికి బాగుంది. కాకపోతే మనం రోజు చూడడం వల్ల ఇలాంటి దేవాలయాలు అంటే ఇట్లా గోపురాలు ఇవన్నీ మనకు చూడడం వల్ల మనకు అనిపించదు. కానీ అక్కడ వాళ్ళకి మాత్రం కొత్తగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తే. ఇంట్రోలో నేను పెట్టాను కదా, ఎట్లా అంటే ఎక్కువ డబ్బులు చూడండి ఎక్కడ చూసినా. ఒకవేళ ఎవరు ఏది వాళ్ళే వేసైనా అట్లా పెడతారు. ఎందుకంటే అవి చూసి మిగతా వాళ్ళు వేస్తారండి డబ్బులు. మొత్తం కూడా మిర్రర్స్ అండి ఇవి. ఇంట్రోలో కొన్ని పెట్టాను, అవి కూడా చూడండి. ఇక అసలు వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాము. యశోదమ్మ నివసించినటువంటి ఇండ్లు. శ్రీకృష్ణ భగవాన్ వారు ఆ ఇంట్లో తిరిగారు అని చెప్తారు చిన్న వయసులోనే. చూద్దామా, పద ఒక వీడియోలోకి వెళ్దాం. ప్రజెంట్ అయితే నేను బృందావనంలో అయితే ఉన్నాను. బృందావనంలో కూడా నంద మహారాజు మరియు యశోదమ్మ అంటే శ్రీకృష్ణ పరమాత్ముని, శ్రీకృష్ణ భగవాన్ను పెంచిన తల్లిదండ్రుల యొక్క ఇంటి దగ్గర అయితే ఉన్నానండి. ఆ ఇంటికి ఏంటి ప్రూఫ్ ఏంటి అంటారు కదా, దానికి సంబంధించిన బోర్డు కూడా చూపిస్తాను. చూడండి, ద లార్డ్ నంద్ యశోద హౌస్. ఇది ఇండ్లు. ఇది ఇండ్లు. ఇంటి లోపలికి అయితే మనం వెళ్ళి చూద్దాం మొత్తం కూడా.
మనం వచ్చేసి నిధివన్ టెంపుల్కు వచ్చే దారిలోనే ఈ నందమహారాజు మరియు యశోదామాత ఇల్లు అయితే ఉంటుందండి. వాళ్ళు మొదట్లో గోకులంలో ఉండేవాళ్ళు, తర్వాత ఈ బృందావనానికి అయితే వస్తారు. ఈ స్ట్రీట్ మనం నిధివన్ దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు వచ్చే స్ట్రీట్ అండి ఇది. నంది యశోద హౌస్ ఈ స్ట్రీట్లో రావాల్సి ఉంటుంది. ఇండియా స్టైల్లో ఉంటుంది టెంపుల్. ఆ టెంపుల్ చూసుకొని కాస్త ముందుకు వచ్చేయమంటే ఇక్కడ మనకు బోర్డు కనిపిస్తుంది చూడండి, లార్డ్ నంద యశోద హౌస్ అంటే శ్రీకృష్ణ పరమాత్మని పెంచినటువంటి తల్లి తండ్రి యొక్క ఇల్లు అండి ఇది బృందావన్లో. మీరు ఎప్పుడైనా వచ్చినట్లయితే చూడండి, ఇట్లా బోర్డులు అయితే కనిపిస్తుంది. ఆ బోర్డు అయితే మనము ఇంట్లో కూడా వెళ్దాం. ఇప్పుడు మనం ఇంటి లోపలికి వెళ్ళి ఇంటి లోపల ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూద్దాం. చూడండి, బిల్డింగ్ కూడా చాలా రీకన్స్ట్రక్షన్ అయితే జరిగిందని చెప్పచ్చు. మనం లోపలికి అయితే వెళ్దాం, ఎలా ఉంటుంది అంతా చూద్దాం. ఇక్కడ మనం పెయింటింగ్స్ చూడవచ్చు. మొత్తం కూడా శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి పెయింటింగ్స్, కృష్ణ భగవానికి సంబంధించినటువంటి పెయింటింగ్స్. ఇక్కడ మనం మొత్తం కూడా చూడవచ్చు. కాళీదే లీలా, కాళీ లీలా. శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఫైట్ చేస్తారండి. కాళీయామర్దన్ డాన్సింగ్ పాముతో ఫైట్ చేస్తారు. ఫైట్ 3 days ఫైట్ చేస్తారు కదా, దానికి సంబంధించినటువంటి చిత్ర చూడవచ్చు. నాగ్ వైఫ్ 4. ఓకే 4 వైఫ్. స్నేక్స్ వైఫ్ नाम का है दामिनी, नाग की पत्नी वाइफ. ఇక్కడ మనం कदम वृक्ष लीला गोपी चीर हरण. ఓకే శ్రీకృష్ణ పరమాత్మ వారు గోపికల కదం వృక్ష, కదం పేడ్ చీరలు దొంగలించి చుట్టు మీద పెడతారు కదా, ఇది కదంబ వృక్షం అండి. ఇక ఇండ్లు చూస్తున్నట్లయితే మనము హౌస్ ఇలా ఉంటుంది మొత్తం కూడా. హౌస్ ఇలా ఉంటుంది మొత్తం కూడా. ఫస్ట్ అయితే ఈ రూమ్లోకి వెళ్దాము. ఇది ఓకే, దిస్ ఈజ్ ద హౌస్. మొత్తం కూడా హౌస్. పీపుల్ విల్ కమ్. స్టోన్ నేమ్ ప్లేట్. ఓకే, బృందావన్ నామ్ వాస్. ఓకే family name, small temple man. ఓకే, mini temple, lots of people డొనేషన్. ఇవన్నీ మనం చూసుకోవచ్చు. ఈ గోడలకు వచ్చేసి డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళ పేర్లు అయితే ఉన్నారు. మొత్తం లాంగ్వేజ్. ఓకే, ఆల్ లాంగ్వేజ్ చూసుకోవచ్చు. మనం చూడవచ్చు, ఇది హాల్ లాగా అన్నట్టు. ఇది మామూలు రూములు కూడా. యశోదమ్మ మరియు నందమహారాజ్ యొక్క ఇల్లు అండి ఇది. సో మనం ఇంకా నెక్స్ట్ ఏముంది ఏంటి అనేది కూడా మొత్తం కూడా మనం చూద్దాము. ఇక్కడ మనం బయటకు వచ్చి చూసుకున్నట్లయితే ఇటు మెయిన్ ఒక రోడ్ వస్తుంది, ఇటు ఒక స్ట్రీట్ వస్తుంది. ఇక్కడ మనం మొత్తం కూడా ఆ బిల్డింగ్స్ మొత్తం కూడా ఓల్డ్ బిల్డింగ్స్ అండి, చాలా ఓల్డ్ బిల్డింగ్స్. అలాగే కోతులు కూడా ఎక్కువ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి.
నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ వీధులకు ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఉందండి. ఏంటంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుల వారు రాత్రి సమయంలో ఇదే వీధుల వెంట తిరుగుతూ ఉంటారంట. చాలామంది అయితే చూశారంటారండి. ఆ లోకల్గా ఉండే వాళ్ళు ఉంటారు కదా, చాలామంది అంటే చాలామంది చూశారట ఇదే వీధుల వెంట శ్రీకృష్ణ భగవానుల వారు తిరగడం. అంటే శ్రీకృష్ణ భగవానుల వారు చిన్నతనంలో ఎలా ఉంటారో అలా కాదు, మామూలుగా ఒక ఒంటరి చిన్న పిల్లవాడు తిరుగుతూ ఉంటారు. ఒకసారి ఏం జరిగిందంటే మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో పూజారి గారు వచ్చేసి డైలీ స్వామివారికి స్వీటు పెట్టేవారంటండి. అయితే ఒకరోజు మాత్రం పూజారి గారు స్వీట్ పెట్టలేదు, మర్చిపోయి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి సమయంలో, అంటే రాత్రి అన్ని కొట్లన్నీ మూసేసే సమయంలో ఏం జరిగిందంటే ఒక చిన్న పిల్లాడు వాడు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ స్వీటు షాప్ దగ్గర నాకు ఆ స్వీట్ కావాలి అని అడిగారంటే. డబ్బులు అడిగితే ఇది ప్రస్తుతానికి నా కాలికి ఉన్నటువంటి ఈ కడియం తీసుకోండి అని కాలికి ఉన్నటువంటి కడియం ఇచ్చేసి స్వీట్ తీసుకుని వెళ్ళిపోయారట. మళ్ళీ రోజు ఉదయాన్నే పూజారి గారు వచ్చి చూసేసరికి అక్కడ దేవాలయంలో ఉన్నటువంటి స్వామివారి కాలికి విగ్రహానికి కడియం లేదట. కడియం పోయింది అని అడిగంగా అక్కడున్న ఆమె షాప్ దగ్గర ఉన్నటువంటి ఆమె దగ్గర ఆ కడియాన్ని అయితే గుర్తించారు. నీకు ఎలా వచ్చింది కడియము అని అడిగితే, నాకు ఒక చిన్న పిల్లవాడు స్వీట్ తీసుకొని డబ్బులు అడిగితే ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు లేదు, ఇది ఉంచుకోండి అని ఇచ్చి వెళ్ళాడు అన్నారట. ఏమన్నా టెంపుల్లో ఏమైనా దొంగతనం చేసిందా ఈ మాని చూస్తే ఆ దేవాలయంకి వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి, వేసిన తాళము వేసినట్లే ఉంది. అసలు ఏం కదిలించినట్లు కానీ ఎలాంటి ఇవి కూడా లేవు అక్కడ. సీసీ కెమెరాలో కానీ లోపలికి వెళ్ళినట్టు దొంగతనం చేసినట్లు. కానీ ఎట్లా ఉన్నటువంటి ఆ విగ్రహం నుంచి ఆ కడియం మాత్రం మాయమైపోయింది. అప్పుడు అర్థమైంది అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుల వారే వెళ్ళి తన స్వీట్ తానే కొనకొచ్చుకున్నారు, డబ్బుకు బదులుగా ఆ కడియం ఇచ్చారని. మళ్ళీ ఆమె దగ్గర ఆ కడియాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ విగ్రహానికి యథావిధిగా పెట్టారండి. ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి కథలు అయితే ఉన్నాయి ఈ వీధులకు సంబంధించి. బృందావనంలో ఇదంతా కూడా జరిగింది. ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోలు మరిన్ని మీరు చూడాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ఈ వీడియోకి లైక్ కొట్టండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్కు కూడా పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్.